అమ్మవారిని ఈ నామంతో భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే పరాక్రమవంతులు అవుతారు, విజయాన్ని సాధిస్తారు. ఎలా జపించాలి? లలిత సహస్రనామంలోని 3వ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ అమ్మవారు మనకు లయకారినిగా దర్శనమిస్తారు. ఇప్పటి వరకు చెప్పుకున్న 3 పదాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. సృష్టి స్థితి లయకారినిగా అమ్మవారిని వివరించారు. శ్రీమాత సృష్టికి మూలం, శ్రీ మహారాజ్ని మన యొక్క స్థితిగతులను మంచిగా చేసేవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి లయకారినిగా అమ్మవారు ఇక్కడ దర్శనమిచ్చారు. మీరు చెప్పండి, సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులెవరు? ఒక్క మహారాజు. మహారాజు నిండు సభలో సింహాసనం పైన కూర్చొని తీర్పుని ఇస్తారు. అలానే మృగాల్లో రాజు సింహం, పరాక్రమానికి రాజు సింహం. పరాక్రమంతో రాజు ఇతర దేశాలను ఓడించి తన పరాక్రమంతో సింహాలతో ఇటుపక్క అటుపక్క పొదిగి ఉన్న సింహాసనం పైన రాజు అధిష్ఠించి కూర్చోగలడు. అలాంటి సింహాసనానికి అధికారిని అమ్మవారు శ్రీమత్ పరమేశ్వరి దేవి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అమ్మవారిని పిలుస్తారు. అటువంటి సింహాసనాన్ని అధిష్ఠించిన దేవి ఆ పరమేశ్వరి. ఆ సింహాసనం అమ్మవారికి ఎలా వచ్చిందో దేవి పురాణంలో ఒక కథ ద్వారా తెలిపారు. మాహిష్మతి అనే గంధర్వకాంత శాపవసాన మహిషిగా జన్మించింది. మహిషికి రంభునికి పుట్టిన కుమారుడే మహిషాసురుడు. మహిషాసురుడు ముల్లోకాలను జయించి రాజరికం ఏలుతున్నాడు. మహిషాసురుడు రాక్షసుడు. అలాంటప్పుడు తనకి రాక్షస బుద్ధే ఉంటుంది, కానీ మంచి బుద్ధి వస్తుందని ఎలా అనుకుంటున్నాం? లేదు కదా. అలా అతను అధిష్టానం తీసుకున్న తరువాత ముల్లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, దేవతలను, గంధర్వులను, కాంతలను, ప్రతి ఒక్కరిని కష్టపెట్టేవాళ్ళు. మరి అంత కష్టం పెట్టిన తర్వాత మనుషులు, దేవతలు అందరూ ఒకరి దగ్గరికి వెళ్ళి వారికి పరిష్కారం ఏంటో కనుక్కోవాలి కదా. అలాంటప్పుడు అందరూ శ్రీ మహావిష్ణువుని చేరి, స్వామి మహిషాసురుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ప్రతి కాంతని ఇబ్బంది పెడుతున్నాడు, కాంత బయట వెళ్ళాలంటే భయపడుతోంది, పిల్లలతో భయం వేస్తోంది, ఎవరిని పడితే వాళ్ళను నాశనం చేస్తున్నారని మొరపెట్టుకోగా అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు. అప్పుడు అందరు దేవతల యొక్క అంశతో తేజోరాశి అయిన స్త్రీమూర్తి ఉద్భవించింది. ఎవరా స్త్రీమూర్తి? మన పరమేశ్వరి దేవి. అప్పుడు వారి వారి శక్తులను అమ్మవారికి ధారపోసారు. అదే సమయంలో హిమవంతుడు అమ్మవారికి సింహాన్ని, మణిమాణిక్యాలని అన్నిటినీ బహుమతిగా ఇచ్చారు. అమ్మవారు ఆ సింహం పైన అధిష్టానురాలయ్యి ఆ శక్తులతో ఆ మహిషాసురుణ్ణి ధ్వంసం చేసింది, నాశనం చేసింది. అమ్మవారు సింహం పైన అధిష్టానం తీసుకొని మహిషాసురుని ధ్వంసం చేసింది కాబట్టి ఆమెను సింహాసనేశ్వరి అని అన్నారు. అమ్మవారు ఇప్పుడు సింహాసనేశ్వరి అయ్యింది, సింహాసనాన్ని అధిష్ఠించింది. కానీ మనుషులకి దేవతలకి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది కదా. మనుషులు సింహాసనానికి 4 కోళ్ళు ఉంటుంది, కానీ అమ్మవారు జగజ్జనని, ఆమెకి ఎన్ని ఉంటాయి? 5. మధ్యలో 1 ఉంటుంది. అప్పుడు తను 5 సింహాల పైన అధిష్టాన దేవతగా కూర్చొని లయకారినిగా ఆమె రాజ్యాన్ని పాలిస్తోంది. 5 సింహాలను ఎలా అధిష్ఠించిందో శివుడు పార్వతీదేవికి ఈ విధంగా వివరించారు. బ్రహ్మ ఏమీ చేయలేని పరిస్థితిగా నిశ్చేతనుడుగా ఉన్నప్పుడు బ్రహ్మ అమ్మవారిని ధ్యానించి అమ్మవారి దగ్గర నుంచి సృష్టికర్తలాగా బిరుదు పొందాడు. ఆ తరువాత ఇంద్రుడు బ్రహ్మను ధ్యానించి పూర్వ దిక్పాలకునకు అధినేత అయ్యాడు. అప్పుడు అమ్మవారు పూర్వ దిక్పాలకని అధిష్ఠించారు. తరువాత యముడు బ్రహ్మను ధ్యానించి దక్షిణ దిక్కుకి అధిపతి అయ్యారు. అప్పుడు అమ్మవారు దక్షిణ సింహాసనాన్ని అధిష్ఠించారు. వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి అయ్యాడు బ్రహ్మను ధ్యానించి. అప్పుడు ఆ దేవి పశ్చిమ సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇక మిగిలినది ఉత్తర దిక్కు. కుబేరుడు బ్రహ్మను ధ్యానించి ఉత్తర దిక్కుకి అధిపతి అయ్యాడు. అప్పుడు అమ్మవారు ఉత్తర దిక్కున ఉన్న సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇవన్నీ కాకుండా ఇంకొక సింహం ఉండాలి కదా, అదే ఊర్ధ్వలోకంలో ఉన్న బ్రహ్మ
సృష్టికర్త అయ్యాడు కాబట్టి ఆమె ఊర్ధ్వ సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇలా 5 సింహాల పైన అమ్మవారు కూర్చున్నారు కాబట్టి ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరిగా పిలవబడుతోంది. అమ్మవారు కూర్చున్నది మామూలు సింహాసనం కాదు, మహాసింహాసనం, శ్రీమత్ సింహాసనం. శ్రీమత్ అంటే అర్థము శ్రేష్టమైనది, గొప్పదైనది అని అర్థం. మామూలుగా మనుషులు కూర్చునే సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి. అమ్మవారు అధిష్ఠించిన 5 కాళ్ళ సింహాసనాన్ని శ్రీమత్ సింహాసనం అని అంటారు. అమ్మవారు దానిపైన కూర్చున్నారు కాబట్టి అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటారు. త్రిపుర సుందరిని పంచాసనాసీన అని పిలుస్తారు. పంచాసనాసీన అంటే ఏంటి? అందులో ఏముంటాయి? పంచప్రణవాలు, పంచకలాసనము, పంచదిఘాసనము, పంచభూతాసనము, పంచముఖాసనము. ఇందులో ఈ పంచ అన్న వాటిలో ఏమేమి ఉన్నాయో చూద్దామా? పంచ ప్రణవాసనం శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ అనేవి పంచ ప్రణవాలు. ఈ పంచ ప్రణవాలను షోడశి కళలో అమ్మవారి గురించి చెప్పినప్పుడు షోడశి మంత్రంలో ఈ పంచ ప్రణవాలు వస్తాది. ఈ ప్రణవాల మీద అమ్మవారు మంత్రరూపిణి అయి కూర్చొని మనకు నిత్యము శుభాలను ప్రసాదిస్తూ ఉంటుంది. తరువాతది పంచకలాసనము. ఇందులో నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంతాతీతాలతో అమ్మవారు దీనిపైన కూర్చొని చిత్కళాదేవిలా మనకు దర్శనమిస్తారు. తరువాతది పంచదిగాసనము. ఇందులో పూర్వ దిక్కు, దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, మధ్య దిక్కులను పూర్తిగా అమ్మవారు ఎల్లలుగా పరిపాలిస్తూ అమ్మవారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు రాజ్యాధికారిగా రాణిలా మనకు దర్శనమిస్తారు. పంచభూతాసనము. పృథివీ, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అన్నవి పంచభూతములు. తరువాతది పంచముఖాసనము. ఇందులో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్యములు ఇవి పరమేశ్వరుని ముఖాలు. ఇలా 5 ముఖాలు గల ఆసనాన్ని అమ్మవారు అధిరోహించారు. ఈ విధంగా అమ్మవారు 5 రకాలైన సింహాసనాలను అధిష్ఠించారు కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరిగా పిలువబడుతోంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో శక్తి కన్నా ఎక్కువ ఏంజలిక్ నెంబర్స్ని నమ్ముతారు కదండి. ఎక్కడ ఏంజలిక్ నెంబర్ అన్నా 5 5లు, 4 5లు, 5 అన్నది ఏంజలిక్ నెంబర్ అని చెప్తారు. అది కనిపించగానే మీకేదో శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటారు. ఇప్పుడు అర్థమైందా 5కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందో? ఏంజల్ అంటే ఏంటి? దేవకన్య. ఆ దేవకన్యను సృష్టించింది ఎవరు? మన పరమేశ్వరి దేవి, శ్రీమత్ సింహాసనేశ్వరి దేవి. సృష్టిని సృష్టించిన శ్రీమాత అన్న పేరుతో అమ్మవారు సృష్టిని సృష్టించారు. అలానే దేవకన్యను సృష్టించింది కూడా ఆ అమ్మవారే. అలాంటి పంచబ్రహ్మలు అమ్మవారి సింహాసనానికి జోళ్ళగా ఉన్నారు కాబట్టే అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటారు. మహాసింహాసనం అన్నది ఒక మంత్రజాలం. ఈ మంత్ర అనుష్ఠానం చేసేవారికి ప్రపంచంలో ఉన్న అన్ని మంత్రాల పైన పట్టు వస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని మంత్రాలకు అధిదేవత అమ్మవారు కాబట్టే అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరిగా పిలుస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అమ్మవారి నామంలో ప్రతి నామానికి ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమైందా ఈ నామానికి ఎటువంటి శక్తి ఉందని? అమ్మవారిని ఈ నామంతో భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే పరాక్రమవంతులు అవుతారు, విజయాన్ని సాధిస్తారు. ఎలా జపించాలి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ లలితాదేవ్యై నమః అని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో జపించి మీ సంకల్పము అమ్మవారి పాదాల ముందు పెట్టినట్టయితే పరాక్రమవంతులుగా, విజయవంతులుగా, ఇక మీకు తిరుగంటూ లేనిదిగా మీరు సిద్ధిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.